అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అధ్యాయం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. రామనామ మహత్వాన్ని స్వామివారి మాటల్లో మనకు అందించే ఈ అధ్యాయం పేరు రామనామం విభూతి. ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో టుక్కిరిపాట్టి అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు మహాస్వామివారు. ఆమె మాకు సంబంధీకురాలు అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. రామవినాయకుడు ఇంకా ఉన్నాడా అని అన్నారు స్వామివారు. మా ఊరిలో ఉన్న దేవాలయంలోని వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు ఆ పెద్ద మనిషి. ఆ ముసలావిడ గురించి వినాయకుని గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు. కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు. తరువాత మహాస్వామివారే ఆ కథనంతా ఇలా చెప్పారు. ఆ ఊళ్ళో శివాలయం కానీ విష్ణాలయం కానీ లేవు. ఉన్నది ఒక్కటే ఆలయం, అది వినాయకుని ఆలయం. రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరులో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకొని సంధ్యావందనం చేసేవారు. తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని రామనామాన్ని జపం చేసేవారు. ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు. వారి నామజపం ఎంతటిదంటే 1 మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. టుక్కిరిపాట్టి ఎవరంటే 7 ఏళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధివశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలు అయ్యింది. ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలిగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని టుక్కిరి అనగా నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దదైన తరువాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వ సువాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకొని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యారు త్యాగరాజు 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 1,08,000 సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కిరిపాట్టి అనగా అవ్వ అయింది. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కిరిపాట్టి వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు. పట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులిచ్చి, ఎందుకు, ఏమైంది నీకు అని అడిగింది. అందుకు ఆ బాబు కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని అన్నాడు. వెంటనే పాట్టి ఉండు, ఇప్పుడే వస్తాను అని కొంచెం విభూతి తీసుకొని వచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటన పెట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు. నాకు కషాయం వద్దు అన్నాడు. ఎందుకు అని అడగ్గా
కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు. ఆ బాలుడి తల్లి విషయం అర్థం కాక తికమకపడి బాలుని నుదిటిపైనున్న విభూతిని చూసింది. పాట్టి పెట్టింది. వెంటనే నా కడుపు నొప్పి తగ్గిపోయింది అని చెప్పాడు ఆ బాబు. మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. టుక్కిరి పాట్టికి అంతటి సిద్ధి కలిగిందా అని అనుకున్నారు. అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికే విధి ఆమె తలరాతను అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు. ఆయన స్థానాన్ని రామనామ పాట్టి తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే. మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు. ఈ అధ్యాయం మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.